దేవుని మందిరంలోనికి వీళ్ళే రావాలి, వీరు రాకూడదని ఎక్కడైనా బోర్డులు చూసారా మీరు? మరి ఎక్కడైనా కనబడతాయేమో. నీ కులాన్ని బట్టి లోపలికి రావచ్చా రాకూడదని డిసైడ్ చేస్తారేమో వాళ్ళు. కానీ దేవుని మందిరంలో అది లేదు, ఎవరైనా రావచ్చు. హల్లెలూయా. Anybody can come and hear God's word and hear about the message of Jesus, and they can pray here. ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యాన్ని వినొచ్చు, దేవునికి సంబంధించిన విషయాల్లో పాలు పొంగులు పొందొచ్చు. నీ కులం ఏంటి, నీ మతం ఏంటని దేవుడు ఎప్పుడు అడగలా. మై గాడ్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న దేవుడు. ఆయన క్రీస్తు ఎక్కడ పుట్టునో బెత్లెహేంలో పుట్టాడు. ఓ మాట చెప్తాను, యేసయ్య బెత్లెహేంలో పుట్టడం అనేది చరిత్ర. ఈరోజు మన హృదయాల్లో పుడితే అది మన చరిత్ర. హల్లెలూయా. పరలోకంలో మన పేర్లు రాయబడతాయి, జీవ గ్రంథం ముందు మన పేర్లు లిఖించబడతాయి. క్రీస్తు ప్రభువును మన హృదయంలో చేర్చుకోగలిగితే. ద ఫస్ట్ క్వశ్చన్, క్రిస్మస్ ప్రశ్నలు అనే అంశాన్ని ఆలోచన చేస్తే, మొదటి ప్రశ్న, యూదుల రాజుగా